హలో అండి. ఈ వీడియోలో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? చేయడం అయితే చాలా ఈజీ అండి. బట్ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. వంట రాని వాళ్ళు గానీ, బిగినర్స్ కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. రైస్ కాంబినేషన్‌గా రసము, పప్పు, సాంబార్ ఇలా దేనితోన్నా కాంబినేషన్‌గా చాలా బావుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి. అలానే మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక దీని ప్రాసెస్ అయితే చూసేద్దామా? ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోయాలి. ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్ అనేది మగ్గేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసి నీళ్ళంతా గట్టిగా వంపేసిన చికెన్ అయితే వేసుకుందామండి. ఈ విధంగా చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ ఫ్రైకి మన చికెన్ ఉడకడానికి ఎలాంటి వాటర్ అనేది అవసరం లేదు. చికెన్ నుంచి వచ్చే వాటరే సరిపోతుంది. ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే మనము మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి చికెన్ అనేది మెత్తబడేంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి. ఇలా మూత తీసి మధ్యలో కలుపుతూ అయితే కింద మాడకుండా చూసుకుంటూ చికెన్ అనేది మనం బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా చికెన్లో నుంచి వాటర్ ఎలా వస్తుంది. ఈ వాటరే సరిపోతుందండి ఈ చికెన్ అనేది మనకి కంప్లీట్గా బాయిల్ అవ్వడానికి. ప్రాసెస్ అంతా కూడా మనము మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్ మీద పెడితే మనకి వాటర్ అనేది తొందరగా ఇంకిపోయి చికెన్ అనేది సరిగ్గా కుక్ కాదు. చూస్తున్నారు కదా నేనైతే మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటున్నాను. ఎంత వాటర్ అనేది బయటకు వచ్చిందో ఈ విధంగా అయితే మనము మధ్యలో తీస్తూ ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుతూ అయితే మనం ఈ విధంగా అయితే చికెన్ని పూర్తిగా అయితే బాయిల్ చేసుకోవాలండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు 3 ఇలాచి, చిన్ని దాల్చిన చెక్క కూడా కలిపి మంచి అయితే వేస్తున్నానండి. ఒక టేబుల్ స్పూను. ఇంక ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే మనం ఫ్రై చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా మన చికెన్ అనేది కంప్లీట్గా బాయిల్ అయిపోయింది. వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతోంది. ఈ విధంగా ఉంటే మన చికెన్ అనేది బాగా కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోనే ఫ్రైకి రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అని హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుతూ అయితే ముక్కలకి పట్టేటట్టు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. మీరు ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి. అదొకటి మర్చిపోకండి, లేకుంటే అంతా కూడా మాడిపోతుంది, అంత టేస్టీగా అయితే రాదు. అంతే అండి, మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోవడానికి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడైతే ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుతూ ఇంకొక నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి. ఇలా ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ ఫ్రైలో చేసేటప్పుడు లాస్ట్లో కరివేపాకు వేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా అయిపోయింది కదా మన చికెన్ ఫ్రై అనేది. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. చూస్తున్నారు కదా మీరే ఎంత సింపుల్గా చేసేయచ్చో. బిగినర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ చాలా ఈజీగా చేసేయచ్చండి. ఇంకైతే ఇది అన్నంలోకి రసము, సాంబార్, పప్పు ఇలా దేని కాంబినేషన్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మీరు ట్రై చేయండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.